100 people have gone missing in the first 15 days of 2026. 109 are women and girls. But the bodies of 3 young children between the ages of 12 and 16, siblings, sisters, was found in the wee hours of the morning. దేశం నడిబొడ్డున ఉన్న ఢిల్లీ మహానగరంలో అసలు ఏం జరుగుతోంది? జనవరి మంత్ తీసుకుంటే జస్ట్ 15 డేస్ ఆఫ్ స్పాన్లో 800 మెంబర్స్ మిస్సింగ్ కేసెస్ ఫైల్ అయ్యాయి. ఇందులో 500 మెంబర్స్ పైగా టీనేజ్ గర్ల్స్, అంతకంటే చిన్న పిల్లలే ఉన్నారు. చాలా షాకింగ్ అంశంగా కనిపిస్తోంది. అసలు ఏం జరుగుతోంది ఢిల్లీలో? వీళ్ళందరినీ ఎవరైనా కిడ్నాప్ చేశారా? అసలు ఎలా మిస్ అవుతున్నారు? ఇక్కడ 20 ఇయర్స్ కంటే ఎక్కువగా ఉన్నవాళ్ళు రకరకాల కారణాలతో మిస్ అవుతూ ఉన్నారు. వాళ్ళ ఆచూకీ దొరుకుతుంది, బట్ టీనేజ్ అమ్మాయిలు, అత్యంత చిన్న వయసులో ఉండి మిస్ అయిన వాళ్ళ పిల్లల ఆచూకీ మాత్రం దొరకట్లేదు. వీళ్ళంతా దేనివల్ల మిస్ అయ్యారో తెలిస్తే మీ మైండ్ బ్లాంక్ అయ్యే పరిస్థితి. ఖచ్చితంగా మీరు షేక్ అయ్యే వార్త ఇది. అదేంటో తెలుసా? కొరియన్ లవ్ గేమ్. ఒక గేమ్ ఇప్పుడు ఇండియాలో మనుషుల ప్రాణాలు తమకి తామే తీసుకునేలా ప్రొవోక్ చేస్తోంది. దట్ ఈస్ కొరియన్ గేమ్. కరోనా వైరస్ కంటే డేంజరస్ గేమ్ ఇది. కరోనా సోకిన వాళ్ళేమో బ్రతికి బట్టగడతారేమో కానీ ఈ గేమ్ కి అడిక్ట్ అయిన వాళ్ళు మాత్రం బ్రతికే ఛాన్స్ ఖచ్చితంగా లేదనిపిస్తోంది. టీనేజ్ అమ్మాయిలు, అబ్బాయిలు, అంతకంటే చిన్న పిల్లలు తమకి తాము ప్రాణాలు తీసుకునేలాగా, ప్రొవోక్ అయిపోయేలాగా ఈ గేమ్ వాళ్ళ మైండ్ని, వాళ్ళ మూడ్ని వాళ్ళనే మార్చేస్తుంది. చివరికి ప్రాణాలు కోల్పోయేలా చేస్తుంది. ఈ గేమ్ వల్ల చాలా మంది కనిపించకుండా పోతున్నారు అకస్మాత్తుగా. ఎన్నో ఇన్సిడెంట్స్, ఎన్నో ఓటీటీ ప్లాట్ఫామ్స్లో సస్పెన్స్ థ్రిల్లర్స్ చూస్తూ ఉంటాం. ఢిల్లీ ఫైల్స్ అని, కేరళ ఫైల్స్ అని. అంతకు మించిన సస్పెన్స్ థ్రిల్లర్గా ఇప్పుడు ఢిల్లీని షేక్ చేస్తున్న అంశం ఈ మిస్సింగ్ కేస్. 2025లో అత్యధికంగా 24,508 మంది మిస్ అయ్యారు. ఇది చాలా సింపుల్ ఫిగరా? కాదు. ఇందులో 71% మంది టీనేజ్ అమ్మాయిలు ఉన్నారు. ఇది ఎంత తీవ్రమైన వార్త! ఇప్పటికీ ప్రతిరోజు సగటున 13 మంది టీనేజ్ గర్ల్స్ హఠాత్తుగా మాయమైపోతున్నారు. వీళ్ళలో చాలా మంది ఆచూకీ దొరకట్లేదు. ఎంత వెతికినా అసలు వాళ్ళు బ్రతుకున్నారో లేదో కూడా తెలియదు. చాప కింద నీరులా ఇండియన్ యూత్ని కబలించేస్తున్న ఈ డేంజరస్ గేమ్ గురించి, ఢిల్లీలో మిస్సింగ్ కేసుల గురించి ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మీ ఇంట్లో చిన్నపిల్లలు, టీనేజ్ యంగ్స్టర్స్ వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వీడియోని ఖచ్చితంగా చూపించండి. వాళ్ళతో కూర్చొని ఈ వీడియోని మీరు చూడండి. ఎందుకంటే దిస్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ వీడియో. మీన్ వైల్ కైండ్లీ సబ్స్క్రైబ్ టు శ్రావణీస్ POV. రీసెంట్గా మీ అందరికీ ఒక వార్త గురించి ఐడియా ఉండొచ్చు. గజియాబాద్లోని 3 సిస్టర్స్, అక్కా చెల్లెళ్ళు తమకు తాము ప్రాణాలు కోల్పోవటం మనందరికీ కలిసివేసే వార్తే. అసలు ఏం జరిగింది, వాళ్ళు 3 ఎందుకు తమ ప్రాణాలు కోల్పోయారు అని చెప్పి మనమంతా కూడా ఆ వార్త గురించి చూసాం, బాధపడ్డాం. 16 ఏళ్ల నిషిక, జస్ట్ 16 ఇయర్స్. ఆ నెక్స్ట్ 14 ఇయర్స్ ప్రాచి, 12 ఇయర్స్ పకి అనే ఈ 3 సిస్టర్స్ 2.5 సంవత్సరాలుగా ఈ కొరియన్ లవ్ గేమ్ కి అడిక్ట్ అయిపోయారు, బానిస అయిపోయారు. మీకు ఇంకొక విషయం తెలుసా? ఒక 1 ఇయర్ నుంచి వాళ్ళు అసలు స్కూల్కి కూడా వెళ్ళట్లేదు. ఒక చీకటి రూమ్లో డోర్స్, విండోస్ అన్ని క్లోజ్ చేసుకొని, డార్క్ థీమ్తో వాళ్ళ సీటింగ్స్ అన్ని అరేంజ్ చేసుకొని ఈ గేమ్ ఆడుతూ అలా ఉండిపోయారు. 1 రోజో 2 రోజుల్లో కాదు, 1 సంవత్సర కాలం నుంచి వాళ్ళు చేస్తుంది జస్ట్ ఈ కొరియన్ గేమ్ ఆడటం మాత్రమే. చివరికి ఆ గేమ్ వల్లే అపార్ట్మెంట్ పై నుంచి దూకి ప్రాణాలు కోల్పోయారు. ఈ కేసులో ఇంకా షాకింగ్ రీజన్స్ బయటకు వచ్చాయి. అసలు ఈ 3 కొరియన్ లవ్ గేమ్కి అడిక్ట్ అయిపోయారు. బట్ ఈ కొరియన్ లవ్ గేమ్లో ఏముంటుంది? ఎందుకలా వాళ్ళు ఈ కొరియన్ లవ్ గేమ్కి అడిక్ట్ అయిపోయారు? 1 కాదు, 2 కాదు, ఏకంగా ఇంట్లో ఉన్న 3 అక్క చెల్లెళ్ళు ఈ గేమ్ ఇంతలాగా ఆడేవాళ్ళంటే అసలు షాకింగ్గా ఉంది ఈ అంశం. బట్ కంప్లీట్గా కొరియన్ కల్చర్ని వాళ్ళు ఫాలో అయిపోయారు. అంటే అందులో ఇన్డెప్త్గా ఇన్వాల్వ్ అయిపోయారు. చివరికి వాళ్ళ పేర్లు, అంటే తల్లిదండ్రులు పెట్టిన పేర్లు కూడా మార్చేసుకొని కొరియన్ పేర్లే పెట్టుకున్నారు. కొరియన్ డ్రెస్సింగ్ ఎలా ఉంటుందో వీళ్ళు కూడా అలా కొరియన్ డ్రెస్సింగ్, హెయిర్ స్టైల్, మేకప్స్, ఎవ్రీథింగ్, వాళ్ళ డే యాక్టివిటీస్ అన్ని కూడా కొరియన్ థీమ్లో ఉండిపోయాయి, మారిపోయారు. సో కంప్లీట్గా ఎందుకు ఇలా మారిపోయారు అనంటే, ఈ కొరియన్ గేమ్ అనేది టాస్క్ బేస్డ్గా ఉంటుంది. ఒక్కొక్క టాస్క్లో ఒక్కో ఛాలెంజ్ ఉంటుంది. నాకు తెలిసి మీ అందరికీ బిగ్ బాస్ ఐడియా ఉంటుంది. అందులో కూడా ప్రతి ఒక్కరికి టాస్క్ బేస్డ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఆ టాస్క్లో వాళ్ళు విన్ అయితే వాళ్ళకి పాయింట్స్ వస్తూ ఉంటాయి. సో ఈ కొరియన్ గేమ్లో కూడా అలాంటి ఛాలెంజెసే ఉంటాయి.
ప్రతి టాస్క్ ఒక ఛాలెంజింగ్ ఫ్యాక్టరే దాన్ని విన్ అవ్వాల్సి ఉంటుంది. సో ఒక టాస్క్లో కొరియన్ పేరు పెట్టుకోవాలి, ఇంకొక టాస్క్లో ఎవరితోనూ మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోవాలి, అసలు సంబంధం లేకుండా ఉండగలగాలి. ఇది కూడా ఒక టాస్క్ అందులో. ఇలా ఒక్కో టాస్క్ పిల్లల మైండ్ సెట్ని కంప్లీట్గా మార్చేస్తుంది. ఇందులో లాస్ట్ టాస్క్ ఏంటో తెలుసా? ప్రాణాలు తీసుకోవటం, ప్రాణాలు కోల్పోవటం. తమకి తామే వాళ్ళే సొంతంగా ఈ డెసిషన్ తీసుకునేలాగా ఈ టాస్క్ ఉంటుంది. మీరు విన్నది నిజమే. ఈ వీడియో స్టార్టింగ్ లోనే చెప్పాను కదా, ఈ గేమ్స్ కి బానిస అయిపోయిన వాడు, అడిక్ట్ అయిపోయి పూర్తిగా గేమ్ లేకుండా నేను బ్రతికే అవకాశమే లేదనుకునే వాళ్ళు మెయిన్ బ్రతకకుండా తమ ప్రాణాలు తామే తీసుకోవడానికి బిగ్గెస్ట్ రీజన్ ఇదే, ఈ టాస్క్ వల్లే. ఇప్పుడు ఢిల్లీలో మిస్ అయిన వారిలో ఎక్కువగా టీనేజ్ వాళ్ళు ఉండటం, వాళ్ళలో చాలామంది ఈ కొరియన్ గేమ్స్ ఆడుతూ ఉన్నట్లు పోలీసుల ఎంక్వైరీలో తేలింది. ఇప్పుడు వాళ్ళంతా ఏమైపోయారో తెలియని పరిస్థితి. ఎక్కడ శవాలుగా మారిపోతారో, ఎక్కడ జీవోత్సవాలుగా కనిపిస్తారో అని చెప్పి పోలీసులు, కుటుంబ సభ్యులు, వాళ్లకు కావలసిన వాళ్ళు, రిలేటివ్స్ ప్రతి ఒక్కరూ ఇలా వాళ్ళ గురించి లిస్ట్ పట్టుకోవటం, వాళ్ళ ఫోటోలు పట్టుకోవడం, వెతుకులాట స్టార్ట్ చేయటం. ఇదే ప్రస్తుతం ఢిల్లీ గల్లీలో కనిపిస్తోంది. ఈ గేమ్ ఆడుతున్న వాళ్ళని ఇంట్లో వాళ్ళు బెదిరిస్తే చాలా క్రూయల్గా వాళ్ళ మైండ్ సెట్ బిహేవ్ చేస్తోంది. అంటే వాళ్ళు అలా చేయాలనుకోరు, కానీ కొరియన్ గేమ్స్లో అలాంటి కొన్ని యాక్టివిటీస్ ఉండటం వల్ల వాళ్ళ బ్రెయిన్ అలా మౌల్డ్ అయిపోతుంది. దానికి పిల్లలు అడిక్ట్ అయిపోతున్నారు. కొరియన్ పేర్లు పెట్టుకోవద్దు, కొరియన్ గేమ్స్ ఆడొద్దు అని చెప్పి ఎవరైనా చెప్తే చాలా వైల్డ్గా రియాక్ట్ అయిపోతూ ఉంటారు. పేరెంట్స్ మీద రివర్స్ అవ్వటం, అటాక్ చేయటం, కొట్టడం, చివరికి చేసుకోవటం వెనకాడట్లేదు. సో పేరెంట్స్ చాలా తీవ్రమైన లక్షణాలని ఈ గేమ్స్ ఆడుతున్న వాళ్ళలో చూస్తూ ఉన్నారు. ఎంతగా వాళ్ళు ఈ గేమ్స్ నుంచి పిల్లల్ని బయటికి తీసుకురావాలని ట్రై చేసినా కూడా బయటకు తీసుకురాలేని పరిస్థితి. ఆ స్థాయిలో ఈ గేమ్స్ వాళ్ళ మైండ్లలో ప్రొజెక్ట్ అయిపోయాయి, ఇంజెక్ట్ అయిపోయాయి. అడిక్షన్ అనేది ఆ పీక్స్లో ఉంది. సో లాస్ట్కి వీళ్ళు పేరెంట్స్ కంట్రోల్ చేసి, లాస్ట్కి పిల్లల పైన పేరెంట్స్ కంట్రోల్ తీసుకొని ఏమి ఆడకుండా చేస్తే ప్రాణాలు తీసుకునే వరకు ఈ సిచ్యువేషన్ వెళ్తోంది. ఇక్కడ ఓన్లీ కొరియన్ గేమ్స్ గురించే మనం మాట్లాడక్కర్లేదు. ఏ రకమైన ఆన్లైన్ గేమ్ ఆడినా సరే పిల్లల మైండ్ సెట్ కంప్లీట్గా మారిపోతుంది. చాలా క్రూయల్గా తయారవుతున్నారు. పేరెంట్స్ చాలా గట్టిగా మందలిస్తే వాళ్ళ రియాక్షన్ అత్యంత భయంకరంగా ఉంటుంది. కాబట్టి మీ పిల్లలు మొబైల్లో ఏం గేమ్స్ ఆడుతున్నట్లు మీకు కనిపించినా సరే, అవి ఎలాంటి గేమ్స్ అయినా సరే ఖచ్చితంగా మీరు అలర్ట్ అవ్వండి. ఆ ఫోన్స్లో వాళ్ళు ఆడుతున్న గేమ్స్ పైన మీరు అలర్ట్గా ఉండి ఆ పాస్వర్డ్స్, ఆ గేమ్స్ యొక్క పూర్తి డేటా మీ దగ్గర పెట్టుకోండి. ఆడొద్దని వారించండి. వాళ్ళని ఆన్లైన్ గేమ్స్కి కంప్లీట్గా దూరంగా ఉంచాల్సిన బాధ్యత పేరెంట్స్ మీద, కుటుంబ సభ్యుల మీద ఖచ్చితంగా ఉంటుంది. అవసరమైతే పిల్లల మైండ్ సెట్ని మార్చేలాగా ట్రీట్మెంట్స్ ఇప్పించాలి, సైకాలజిస్టుల దగ్గర తీసుకెళ్ళాలి, దానికి దగ్గర ట్రీట్మెంట్స్ ఇప్పించాలి. వాళ్ళ మైండ్ డైవర్షన్కి అవసరమైన అనేక యాక్టివిటీస్ని ఇంట్లో ఏర్పాటు చేయాలి. ఈ ఇష్యూకి సంబంధించి ఒక డాక్టర్తో మాట్లాడితే డాక్టర్ రియాక్షన్ ఏ విధంగా ఉందో తెలుసా? షాకింగ్కి గురి చేస్తున్న అంశాలు అతను చెప్తూ ఉన్నాడు. ఒకసారి వినండి. హలో సార్, నమస్తే, నేను శ్రావణి. నమస్తే మా సార్, నేను ఒక వీడియో కోసం, ఇన్ఫర్మేషన్ కోసం మీకు కాల్ చేశాను. కొరియన్ గేమ్స్కి టీనేజ్ అమ్మాయిలు, బిలో టీనేజర్స్ అడిక్ట్ అయిపోయి చాలామంది అందులో మైనర్ గర్ల్స్ ఉన్నారు, ఢిల్లీలో మిస్ అవుతున్నారు అనే ఒక ఇన్ఫర్మేషన్. అండ్ వాళ్ళు తెలుసుకుంది ఏంటంటే ఆ ఇంట్రాగేషన్లో కొరియన్ గేమ్స్కి పిల్లలు బాగా అడిక్ట్ అయిపోయి రీసెంట్లీ గజియాబాద్లో ఒక 3 members వాళ్ళు ప్రాణాలు తీసుకున్నారు. బిల్డింగ్ పై నుంచి పడి చనిపోయారు సార్. సో టాస్క్ బేస్డ్ గేమ్ షో అంటాది కొరియన్ గేమ్ షో. సో ఇంతలాగా అడిక్ట్ అయిపోవడానికి రీజన్స్ ఏంటి సార్? అసలు దాని నుంచి వాళ్ళు కంట్రోల్ అవ్వకుండా బయటికి రాలేకపోవటానికి అసలు ఏముంటున్నాయి ఆ గేమ్స్లో? దీన్ని అసలు ఎలా కంట్రోల్ చేయొచ్చు? ఎందుకనంటే దగ్గర దగ్గర 100 మంది పిల్లలు చాలా సఫర్ అవుతున్న ఇష్యూ ఇది. సో యూజువల్ గా టీనేజ్ పిల్లల్లో సార్ దే విల్ హ్యావ్ లాట్ ఆఫ్ ఎనర్జీ. ఓకే. సెకండ్ థింగ్ ఈస్ దే హ్యావ్ ఎంతూజియాజం. అయితే పవర్ ఆఫ్ సజెషన్ అనేటువంటిది ముఖ్యంగా ఈ టాస్క్ ఓరియంటెడ్ గేమ్స్ లో ఏమవుతుందంటే ఇచ్చేటువంటి సజెషన్స్ ను వాళ్ళు బ్లైండ్ గా ఫాలో అయ్యేటువంటి, ఎందుకంటే మెచ్యూరిటీ లేకపోవడం వల్ల, ఒక టార్గెట్ లైఫ్ లో లేకపోవడం వల్ల, ఎనర్జీ ఇస్ దేర్, ఎంతూజియాజం ఇస్ దేర్. ఇటువంటి వారికి ఆ టాస్క్ ఇచ్చినప్పుడు దాని మీద విచక్షణ అనేటువంటిది లేకపోవడం వల్ల, ఈజ్ ఇట్ రాంగ్ ఆర్ రైట్ అనేటువంటి ఆ డిస్క్రిషన్ అనేటువంటిది ఆ ఏజ్ లో సఫిషియెంట్ గా లేకపోవడం వల్ల, ఎందుకు లేదు
వారు సింగిల్ పేరెంట్ కావచ్చు, లేకపోతే పేరెంట్స్ పట్టించుకోకపోవడం కావచ్చు, పెద్దల యొక్క సజెషన్స్ వినకపోవడం కావచ్చు. వీటి వల్ల వారికి వారే ఆ అలోన్నెస్ ఏదైతే ఉందో, ఆ ఒంటరితనం వారికి ఉండడం వల్ల వారు ఈ రకమైనటువంటి కొరియన్ టాస్క్ గేమ్స్ కు అడిక్ట్ అవుతారన్నట్టు. వారు ఇచ్చేటువంటి ఆ టాస్క్, ఆ సజెషన్స్ బట్టి వారు బ్లైండ్ గా ఫాలో అవుతున్నప్పుడు వారికి కూడా తెలియదన్నట్టు. ఆ ట్రాన్స్ లో ఉండడం వల్ల వారు చేస్తున్నటువంటిది గో టువర్డ్స్ లెఫ్ట్ అంటే వారు ఆ లెఫ్ట్ ఎంత వరకో వెళ్తుంటారు అన్నట్టు. అక్కడ ఆ వాటర్ అక్కడి నుంచి హౌస్ నుంచి కింద పడిపోవడం కానీ, హైట్స్ నుంచి పడిపోవడం కానీ, లేకపోతే ఏదైనా ట్రైన్ కు ఎదురు రావడం కానీ, ఒకరికి చంపడం కానీ, లేకపోతే పేరెంట్స్ ని కానీ పెద్దవాళ్ళని కానీ కారణం లేకుండా నిందించడం కానీ, వారి యొక్క ఇర్రెగ్యులర్ బిహేవియర్ ఇదంతా కూడా కారణం ఏమిటంటే వారు హౌ టు మేనేజ్ ది బీయింగ్ అలోన్, ఒంటరితనాన్ని ఎలా మేనేజ్ చేసుకోవాలనేటువంటి తెలియకపోవడం వల్ల. సో ఎప్పుడైతే ముఖ్యంగా ఎందుకంటే ఎనర్జీ ఉంటుంది, వారికి ఎంతూజియాజం ఉంటుంది కాబట్టి హౌ టు మేనేజ్ బీయింగ్ అలోన్ అనేటువంటిది వారికి వస్తే అదర్ మెథడ్స్, ఎందుకంటే ఆ గేమ్స్ ఆ విధంగా నెగటివ్ గా గైడ్ చేసేటువంటి ఆ టాస్క్ ఉండడం వల్ల అలా వెళ్తుంది వారి ఎనర్జీ. పాజిటివ్ గా కూడా దీన్ని ఉన్నటువంటి ఎన్నో ఉన్నాయి, గేమ్స్ ఉన్నాయి. మనకు ఎంత అవైలబుల్ ఇన్ఫర్మేషన్ వస్తుందంటే దాన్ని చక్కగా యూటిలైజ్ చేయడం అనేటువంటిది వారికి ఆ గైడెన్స్ లేకపోవడం వల్ల, ముఖ్యంగా ఈ విధంగా నెగటివ్ గా గైడ్ చేసేటువంటి గేమ్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని గవర్నమెంట్ బ్యాన్ చేయకపోవడం వల్ల, సో దాని మీద సీరియస్ గా చట్టాలు అనేటువంటిది లేకపోవడం వల్ల ఈ విచ్చలవిడిగా వీరు పిల్లలు దాన్ని ఉపయోగించుకోవడం, ఆ నెగటివ్ గా ఉన్నటువంటి విషయాల పట్ల ఆకర్షితులు అవ్వడం అనేటువంటి జరుగుతుంది. సో గవర్నమెంట్ హ్యాస్ టు టేక్ యాక్షన్. అండ్ పేరెంట్స్ కూడా ముఖ్యంగా ఏ విధంగా అయితే చదువులో గొప్ప గొప్ప టాస్క్స్ ఉండాలి, దాన్ని సాధించాలి అనేటువంటి దీని వైపుగా ఉండి వారికి గైడెన్స్ అనేటువంటిది, వారు ఒంటరిగా ఉన్నటువంటి సమయాన్ని మేనేజ్ చేసుకునేటువంటి విధి విధానాలు అనేటువంటిది వారికి తెలియజెప్పకపోవడం వల్ల ఈ రకమైనటువంటి విషయాలకు అడిక్ట్ అవుతున్నారు. కాబట్టి పేరెంట్స్ షుడ్ ఆల్సో టేక్ కేర్ ఆఫ్ దిస్ వన్. అండ్ థర్డ్ ఏమిటంటే చాలా ఇప్పుడు దీని మీద అవేర్నెస్ క్రియేట్ చేయవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. సో ఇది మనము బాగా ఈ మీడియా ద్వారా కావచ్చు, మిగతా ఎవరైతే ఆర్గనైజేషన్స్ ఉన్నాయో దీన్ని మనం విస్తృతంగా అవేర్నెస్ క్రియేట్ చేస్తుంటే తప్పకుండా దీన్ని అరికట్టేటువంటి అవకాశం ఉంది. ఇక ఫోర్త్ వన్ మోస్ట్ ఇంపార్టెంట్, పర్సనల్లీ టేకింగ్ కేర్ ఆఫ్ హౌ టు మేనేజ్ దేర్ ఓన్ టైం అనేటువంటిది. ఒంటరితనం అనేటువంటిది ఏ విధంగా అనుకున్నామో, ఎందుకంటే ఒంటరితనంగా ఉన్నటువంటి వారు ఏం చేస్తారంటే అటువంటి ఫ్రెండ్స్ తోనే కనెక్ట్ అవుతారు. ఈ గేమ్స్ లో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు, లేకపోతే సూసైడల్ టెండెన్సీస్ ఉండి డిప్రెషన్ లో ఉండేటువంటి వారందరూ కూడా ఈ కనెక్ట్ అవుతుంటారు అన్నట్టు. ఇది మనకు తెలియదు, చాపు కింద నీరులా ఇదంతా జరుగుతూ ఉంటుంది. కాబట్టి దీన్ని అరికట్టాలంటే ఫస్ట్ వీ హ్యావ్ టు ఐడెంటిఫై అట్ స్కూల్ లెవెల్ ఆల్సో, అట్ కాలేజెస్ లెవెల్ ఆల్సో దీనిపైన మనం అవేర్నెస్ క్రియేట్ చేసి ఈ గేమ్స్ ఏవైతే మనకు టాస్క్ ఓరియంటెడ్ నెగటివ్ గైడెన్స్ ఇస్తున్నటువంటి, నెగటివ్ సజెషన్స్ ఇస్తున్నటువంటి గేమ్స్ ఏవైతే ఉన్నాయో వాటి వల్ల కలిగేటువంటి మనకు పరిణామాలు అనేటువంటివి, దుష్పరిణామాలు అనేటువంటివి వారికి పూర్తిగా అవేర్నెస్ క్రియేట్ చేయడం ద్వారా కూడా దీన్ని అరికట్టేటువంటి అవకాశం ఉందండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్ ఎ లాట్. రైట్. సో ఇది ఢిల్లీలో కొనసాగుతూ ఉన్న మిస్సింగ్స్ ఎపిసోడ్స్కి సంబంధించిన వీడియో. అసలు ఈ గేమ్ ఎంత డేంజరస్గా ఉంది, ఈ గేమ్ ఆడుతూ ఎంతమంది ఇంకా బలైపోయాల్సిన లిస్ట్ ఉందో నాకైతే చాలా భయంగా కూడా అనిపిస్తోంది. మీ ఒపీనియన్ ఏంటి దీనిపైన కింద కమెంట్ రూపంలో తెలియజేయండి. ఎందుకంటే సోషల్ మీడియా, డిజిటల్ మీడియా అనేవి ఫోన్స్లో చాలా ఈజీగా దొరికేస్తూ సో యూసేజ్ అనేది కంట్రోల్లో ఉంది అని చెప్పి చాలామంది పేరెంట్స్ భావిస్తూ ఉన్నారు. బట్ వాళ్ళకి తెలియకుండా ఇలాంటి గేమ్స్ మనుషుల్ని కబలిస్తూ ఉన్నాయి. ఇది ఎంతవరకు సమంజసం? ఇంతకుముందు గతంలో కూడా ఒక వీడియోలో చెప్పాను, ఆస్ట్రేలియాలో ఒక చట్టం తీసుకొచ్చారు, 16 ఏళ్ల లోపు ఉన్న వాళ్ళకి సోషల్ మీడియా బ్యాన్ అనే అంశం. అది ఇక్కడ ఎంతవరకు అప్లై చేయాల్సిన అవసరం ఉంది? ఖచ్చితంగా అప్లై చేయాల్సిన అవసరం ఉన్న ప్రభుత్వాలు ఎందుకు దానిపైన పెద్దగా ఫోకస్ చేయట్లేదు? ప్రతి ఒక్కరికి కూడా ఫోన్ యాక్సెస్ అనేది చాలా ఈజీ అవ్వటం వల్లనే ఈ గేమ్స్ ఇలా ఎక్కువైపోయి పిల్లల పైన టార్గెట్గా ఇవి ఒకటి మించి ఒక గేమ్ వచ్చేస్తుందా, చాలా ఈజీ యాక్సెస్ అయిందా, దీన్ని ఎలా నివారించవచ్చు, ఎంతవరకు మనం కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది అనేది మీ ఒపీనియన్ కింద కమెంట్ రూపంలో తెలియజేయండి.